వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పులివెందుల్లో వైఎస్ వివేకానందరెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ చాలా ఘనంగా నివాళులర్పించారండి. అంటే రాజశేఖర రెడ్డి గారికి అంత కాకపోయినా వారికి ఉన్నటువంటి దాంట్లో చాలా ఘనంగానే చేశారు. ఎందుకంటే అక్కడ అది వేరు. వివేకానందరెడ్డి విగ్రహానికి వైఎస్ సునీత అలాగే రాజశేఖర రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించడం అయింది. అలాగే అక్కడ సునీత గారు చాలా భావోద్వేగంతో మాట్లాడారు. వివేకానందరెడ్డి హత్య జరిగి 7 ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ కూడా న్యాయం కోసం నా పోరాటం సాగుతూనే ఉంది. ఇన్నేళ్లు గడిచినా కూడా తుది న్యాయం జరగకపోవడం ఈ కేసులో నన్ను చాలా బాధిస్తుంది. అయితే నేను మాత్రం ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అంటూ స్పష్టం చేశారు. అలాగే ఇటీవల కాలంలో న్యాయస్థానాల్లో వచ్చినటువంటి కొన్ని తీర్పుల మీద కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆవిడ. ఆ తీర్పులు సరైనవి కాదు అంటూ కూడా ఆవిడ అభిప్రాయం. అయితే న్యాయస్థానం తీర్పుల మీద వ్యాఖ్యానించడం ఒక అంశం, వివేక హత్య కేసులో అసలు నిజాలు పూర్తిగా వెలుగులోకి రావడం అది ఇంకొక కీలక అంశం. ఇది తన స్టేట్మెంట్. ఇక్కడ కేసు జరిగినటువంటి తీరు, దర్యాప్తు ఏదైతే చేశారో దాని మీద కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. దర్యాప్తులో అనేక అవకతవకలు జరిగాయి, నిజానిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఇదే క్రమంలో ఇంకొక ఆరోపణ రాజకీయంగా చాలా తీవ్రమైనటువంటి చర్చకి దారితీస్తోంది. కొత్తగా ఏం లేదు, పాతదే, మళ్ళీ అదే మాట. వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు ఉదయం 5:30 గంటలకే ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. అయితే ఇది ఆరోపణ మాత్రమే అంటూ దానికి సంబంధించిన వాస్తవాలు, ఆధారాలు, దర్యాప్తు సంస్థల నిర్ధారణలు వేరుగా మాట్లాడుతున్నారు. వివేక హత్యలో ఎవరికి ఎప్పుడు సమాచారం అందింది, తర్వాత ఎలాంటి చర్యలు జరిగాయి, దర్యాప్తులో ఏ అంశాలు బయటకు వచ్చాయనేది ఇప్పటికే 7 ఏళ్ల నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. సుదీర్ఘంగా న్యాయ ప్రక్రియలో ఉన్నటువంటి అంశం కూడా అది. సో 7 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైనా సభ పెట్టినప్పుడు అక్కడ అవసరం ఉంది అంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని కూడా, వివేక హత్య జరిగింది కనీసం ఇన్ఫర్మేషన్ కూడా సరిగా రాలేదు అన్నటువంటి మాట మాట్లాడతారు. అందువల్ల ఇది చాలా సున్నితమైనటువంటిది, వివాదాస్పదమైన అంశాల్లో ఒకటిగా ఇప్పటికీ కొనసాగుతుంది. ఇక కేసు దర్యాప్తు, నిందితుల వ్యవహారం, సాక్ష్యాలు, కోర్టు విచారణలు ఎన్ని దశలు దాటినా నాకు ఇంకా పూర్తిగా న్యాయం జరగలేదు అనే భావంతో తన పోరాటాన్ని సునీత కొనసాగిస్తున్నారు. ఒక కుటుంబ సభ్యురాలిగా, కూతురిగా తన తండ్రికి న్యాయం జరగాలి అన్నదే ప్రధాన లక్ష్యం. ఇదే ఆవిడ స్పష్టం చేసింది. మరి 7 ఏళ్లుగా న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తున్నా అని చెప్పిన సునీత కేసు చివరి దశ వరకు వెనక్కి తగ్గబోనని కూడా స్పష్టం చేశారండి. నిజాలు ఆలస్యం అవ్వచ్చు, అయినా ఎంత ఆలస్యమైనా బయటికి రావాల్సిందే. వివేక హత్య వెనుక ఉన్న వాస్తవాలు పూర్తిగా వెలుగులోకి రావాలి అని చెప్పి ఆవిడ కోరుకుంటున్నారు. మరి కేసు దర్యాప్తులో ఏమైనా లోపాలు ఉంటే వాటిని కూడా పరిశీలించి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇక రాజకీయ వర్గాల్లో చర్చ అంటే ఏముంది, వివేకానందరెడ్డి గారి జయంతి. మరి 7 ఏళ్ళు అవుతున్నా కూడా ఆయనకి ఇంకా ఎందుకు న్యాయం జరగలేదు అన్నదే ఇక్కడ కీలకంగా చర్చగా మారుతుంది. ఇక్కడ ఆరోపణలు ఇంకోటి ఇవన్నీ పక్కన పెడితే వివేకానందరెడ్డి గారి 70వ జయంతి సందర్భంగా పులివెందుల్లో మరోసారి ఆయన హత్య కేసు రాజకీయ న్యాయవర్గాల్లో కూడా ఇక్కడ బాగా చర్చలకు వస్తుంది. కుటుంబ సభ్యుల నివాళులు, న్యాయం కోసం పోరాటం. 7 ఏళ్ళు గడిచినా కూడా ప్రశ్నలు ఇంకా మిగిలిపోయే ఉన్నాయి. మరి వివేక హత్య కేసులో తుది నిజం అంటే అందరూ అనుకునేది న్యాయస్థానాల్లో బయటపడాలి కాబట్టి ఆ పదజాలం అలాగే ఉండాలి, లేదంటే మా మీద పడతారు కాబట్టి. మరి ఎప్పుడు న్యాయం జరుగుతుంది, ఎప్పుడు వెలుగులోకి వస్తుంది అనేదే ఇప్పుడు చర్చ. ఏదేమైనప్పటికీ బాబాయ్ జయంతికి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది కూడా ఒక నెవర్ ఎండింగ్ కేసులా కాకుండా అతి త్వరలోనే దీంట్లో ఉన్నటువంటి అసలు నిందితులు అందరూ కూడా బయటికి రావాలి. ఆయన హత్యకి కారణమైనటువంటి విషయాలు కానీ, చేసింది ఏదైనా కానీ, దానికి అంతిమ లబ్ధిదారులు కానీ, అన్ని విషయాలు ప్రజల నాలుక మీద పరిగెడుతూ ఉన్నప్పటికీ కూడా మనం నిమిత్త మాత్రం కాబట్టి, అందువల్ల ఈ కేసుని ఇక్కడితో మనం మాత్రం ముగిద్దాం. సునీత గారికి న్యాయం జరగాలి, ఆవిడ పోరాటంలో ఆవిడ విజయం సాధించాలి, అంతే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.